హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐస్ అకాడమీ. ఈరోజు మనం కాన్సెప్ట్ 360 సిరీస్లో ఎఫ్డిఐకి ఎఫ్పిఐకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎగ్జామినేషన్స్లో కానీ లేకపోతే కాన్సెప్చువల్ క్లారిటీ కోసమే కాదు, ఇండియాకి అది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేది కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఈ టాపిక్ని ఇప్పుడు డిస్కస్ చేయడానికి రీసెంట్గా కాంటెక్స్ట్ కూడా ఉంది. సో రీసెంట్గా ఆర్బీఐ డేటా ఏదైతే రిలీజ్ అయిందో 23-24కి సంబంధించి అండ్ 24-25కి సంబంధించి కూడా చూస్తే దాంట్లోంచి ఇండియాలోంచి బయటకు వెళ్ళిన ఎఫ్డిఐస్ అంటే ఏంటి, మన ఇండియన్స్ ఫారిన్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్న మనీ అవుట్వర్డ్ ఎఫ్డిఐ అంటే. సో ఆ మనీ ఏదైతే ఉందో అది ఎక్కువగా లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్స్కి వెళ్ళింది అని ఆర్బీఐ డేటా చెప్తోంది. మరి లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్స్ అంటే ఏంటి? సో ఎక్కడైతే ట్యాక్సేషన్ చాలా ఫ్రెండ్లీగా ఉందో అలాంటి కంట్రీస్కి వెళ్ళాయి. ఆ కంట్రీస్ ఏంటని ఒకసారి చూద్దాం. సో సింగపూర్ కానీ, మారిషస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, నెదర్లాండ్స్ కానీ, యూకే అండ్ స్విట్జర్లాండ్. సో ఇలా ట్యాక్స్ ఫ్రెండ్లీ నేషన్స్కి మన ఎక్కువ ఎఫ్డిఐస్ వెళ్ళాయి అని చెప్పి ఆర్బీఐ డేటా చెప్తుంది. మరి ఇది మంచిదా, మనకి ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా అని చూస్తే, సో మన ఎఫ్డిఐస్ వేరే కంట్రీస్కి వెళ్ళడం వల్ల మనకి అది బిజినెస్ ఎక్స్పాన్షన్కి వీటికి హెల్ప్ చేస్తుంది డెఫినెట్లీ. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే కన్సర్న్ రౌండ్ ట్రిప్పింగ్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ రౌండ్ ట్రిప్పింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. సో రౌండ్ ట్రిప్పింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియన్ కంపెనీ ఉంది అనుకుందాం. సో వీళ్ళు ఇక్కడ బిజినెస్ చేస్తున్నందుకు మనకు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది కదా గవర్నమెంట్కి. సో ఈ ట్యాక్స్ని అవాయిడ్ చేయడానికి, ఎస్పెషల్లీ ట్యాక్స్ అవాయిడెన్స్కి ఏం చేస్తారు, ఇండియాలో వాళ్ళు ఎర్న్ చేస్తున్న మనీ ఏదైతే ఉందో దాన్ని వేరే కంట్రీకి, ఫర్ ఎగ్జాంపుల్ మారిషస్ అనుకోండి. సో ఈ మారిషస్కి ఫస్ట్ పంపిస్తారు, పంపించి మళ్ళీ మారిషస్ నుంచి ఇండియాలోకి ఎఫ్డిఐ వస్తున్నట్టు చూపిస్తారు. దీన్నే రౌండ్ ట్రిప్పింగ్ అంటారు. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళు లీగల్గా పే చేయాల్సిన ట్యాక్స్ అవాయిడ్ అవుతుంది, ట్యాక్స్ అవాయిడెన్స్కి దారితీస్తుంది. అంతేకాకుండా అసలు ఇది యాక్చువల్ ఎఫ్డిఐ కాదు, కానీ నిజమైన ఎఫ్డిఐ లాగా చూపిస్తున్నారు ఆన్ ద రికార్డ్. సో ఇవి ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇది రీసెంట్ కాంటెక్స్ట్. సో మనకి రీసెంట్ డేటా ప్రకారం ఇది తెలుస్తుంది. మరి అసలు ఇప్పుడు ఫస్ట్ బేసిక్స్ చూద్దాం. ఎఫ్డిఐకి ఎఫ్పిఐకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. ఎఫ్డిఐ అంటే ఏంటి? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? సో ఒక కంట్రీ పర్సన్ ఇంకొక కంట్రీలో ఏదైనా మనీని ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో ఇక్కడ ఏం చేస్తారు అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్లో హెల్ప్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదంటే కనుక మొత్తం ఆపర్చునిటీస్ ఎక్స్పాన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆపరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయొచ్చు, స్టేక్స్ని ఎక్వైర్ చేయొచ్చు, ఇలా ఏదైనా చేయొచ్చు. మరి వీటిలో ఏ మోడ్స్ ద్వారా చేస్తూ ఉంటారు మనం చూస్తే, టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మేనేజరియల్ కంట్రోల్ తీసుకోవచ్చు, లేదంటే కనుక ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇలా మల్టిపుల్ థింగ్స్ ద్వారా ఎఫ్డిఐ అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక మనం తెలుసుకోవాల్సింది ఇది ఎందుకు ఇంపార్టెంట్ దేశానికి. సో మనకి ఎప్పుడు కూడా మనం ఫారిన్ పెట్టుబడులను మేము ఆహ్వానిస్తున్నామని చెప్పి పొలిటికల్ లీడర్స్ చెప్తూ ఉంటారు కదా, రూలింగ్లో ఉన్న వాళ్ళు. సో ఎందుకోసమని చూస్తే ఫస్ట్ థింగ్, మనకి ఎప్పుడైతే డొమెస్టిక్ లెవెల్లో అంటే కంట్రీలో మనకు ఆ ఇన్వెస్ట్మెంట్ అవైలబుల్గా లేదో అప్పుడు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మంచి సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్గా చెప్పొచ్చు. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎయిర్పోర్ట్స్ని కానీ లేకపోతే సోలార్ ప్రాజెక్ట్స్, రెన్యూబుల్ ప్రాజెక్ట్స్ అని, రోడ్స్ అని, లేకపోతే నమామి గంగే లాంటి ప్రాజెక్ట్స్ మనం లాంచ్ చేస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న మనీ మనకు సరిపోనప్పుడు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటాం. సో దానికి ఇంట్రెస్ట్ మనం పే చేసినప్పటికీ కూడా సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనం ఆ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నాము. సో దాంతో జాబ్ క్రియేషన్ జరుగుతుంది, ఎకనామిక్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ వల్ల మనకి లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తుంటాయి కంట్రీలోకి, అలానే ఎక్స్పోర్ట్స్ కూడా బూస్ట్ అవుతుంటాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటామో. సో ఇలా అన్నీ కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ అనమాట ఎఫ్డిఐస్ నుంచి మనకు ఉన్నది. సో ఇప్పుడు ఎఫ్డిఐస్కి సంబంధించి 2 రూట్స్ ఉంటాయి. అవేంటి, ఆటోమేటిక్ రూట్ అని, ఇంకోటి అప్రూవల్ రూట్, గవర్నమెంట్ అప్రూవల్ రూట్ అని ఉంటాయి. సో ఇక్కడ ఆటోమేటిక్ రూట్ అంటే ఏంటి, సో ఎఫ్డిఐస్ ఎప్పుడైనా కానీ నాన్ సెన్సిటివ్ సెక్టర్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఆటోమేటిక్ అప్రూవల్ ఇస్తారు. సో దీంట్లో గవర్నమెంట్ జోక్యం చేసుకుని వాళ్ళు స్క్రూటినైజ్ చేసిన తర్వాత మేము అలో చేస్తాము అనడానికి స్కోప్ ఉండదు. ఇక్కడ నాన్ సెన్సిటివ్ సెక్టర్స్లో అయితే ఆటోమేటిక్ రూట్ ఉంటుంది. అంటే ఏంటి, డిఫెన్స్ కానీ బ్యాంకింగ్ కానీ, అంటే నేషన్ సెక్యూరిటీకి కానీ నేషన్ ఇంట్రెస్ట్కి కానీ పెద్దగా దానివల్ల ఇబ్బంది ఉండదు అన్న వాటిలోకి ఆటోమేటిక్ రూట్లో అలో చేస్తారు. సో ఆటోమేటిక్ పర్మిషన్స్ వస్తే ఆల్మోస్ట్గా 100% ఎఫ్డిఐని అలో చేస్తూ ఉంటారు జనరల్గా. దెన్ అప్రూవల్ రూట్ ఉంటుంది, గవర్నమెంట్ అప్రూవల్ రూట్. దీన్ని దేనిలో చూస్తూ ఉంటాము అంటే జనరల్గా
ఏదైతే ఇంపార్టెంట్ సెక్టర్స్ ఉంటాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ని మనం మానిటర్ చేయాలి. ఏ కంట్రీ నుంచి ఎవరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో గవర్నమెంట్కి తెలిసి ఉండాలి అనుకున్నప్పుడు అప్రూవల్ రూట్ ద్వారా అలో చేస్తారు. సో ఇక్కడ మనకు ఒక బాడీ ఉంటుంది, FIPBN, అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. వీళ్ళు ఎవరు అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. సో వీళ్ళు మానిటర్ చేస్తారు. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ ఏ కంట్రీ నుంచి ఏ కంపెనీ నుంచి వస్తుంది, సో దాని నుంచి మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతోంది, సో ఏ ప్రాబ్లం లేకపోతే వాళ్ళు అప్పుడు అలో చేస్తారు. సో ఇలా ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ 49% మించి ఎక్కువగా అలో చేయరు. జనరల్గా ఆటోమేటిక్ రూట్ లాగా ఇక్కడ అలోవెన్స్ ఉండదు. దాని తర్వాత మనం చూస్తే ఇక్కడ ఎవరు అడ్మినిస్టర్ చేస్తుంటారు ఈ అప్రూవల్ రూట్లోవి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, లైక్ డిపార్ట్మెంట్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద ఉంది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, సో వీళ్ళతో పాటు RBI కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత ఎగ్జాంపుల్స్ చూస్తే ఇప్పుడు బ్యాంకింగ్లో కొన్నిసార్లు 49% ఆటోమేటిక్ రూట్లో అలో చేస్తారు. 49 to 74% మనం అలో చేయాల్సి వస్తే కనుక గవర్నమెంట్ అప్రూవల్ రూట్కి ఇస్తారనమాట. సో అలా డిఫెన్స్ అయినా ఇలాంటి ఇంపార్టెంట్ సెక్టర్స్ అయితే కనుక కొన్నిసార్లు గవర్నమెంట్ అప్రూవల్ అవసరం అవుతుంది. నెక్స్ట్ చూస్తే రెగ్యులేషన్ ఎవరు చేస్తారు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి? ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఉంది. సో వీళ్ళు FDIస్కి సంబంధించిన రెగ్యులేషన్ చేస్తూ ఉంటారు, మానిటర్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మన నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో జాగ్రఫికల్లీ, ఆ నైబరింగ్ కంట్రీస్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ పెట్టుబడులను కూడా జనరల్గా గవర్నమెంట్ అప్రూవల్తోనే అలో చేస్తారు. ఎందుకోసమని? ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి కూడా ఎకానమీని కొలాప్స్ చేయాలని కొంతమంది ప్లాన్ చేయొచ్చు. సో ఫారిన్ కంట్రీస్, లేకపోతే మనకి ఇప్పుడు ఇండియా చైనాతో ఏదైనా డిస్ప్యూట్ ఉంది అనుకుందాం, ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తారు, చైనా నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా ఉంటే అది ఇండియన్ ఎకానమీకి మంచిది కాదు. సో వాళ్ళు ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్స్ని విత్డ్రా చేసుకుంటే అది ఎకానమీ పడిపోయే విధంగా వాళ్ళు అలాంటి ప్లాన్ చేసి ఉండొచ్చు. అందుకోసం అని చెప్పి నైబరింగ్ కంట్రీస్ నుంచి వచ్చే వాటిని కూడా స్పెషల్ రూట్ కింద గవర్నమెంట్ అప్రూవల్ రూట్ ద్వారానే ఆథరైజ్ చేసి అప్రూవ్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా గుర్తుంచుకోవాలి. మెయిన్లీ మనకి నైబరింగ్ కంట్రీస్. సో మనకి 22-23కి సంబంధించిన డేటా చూస్తే కనుక టాప్ సోర్సెస్ ఏంటి? ఇండియాలోకి వచ్చిన FDIs మారిషస్, సింగపూర్, USA, నెదర్లాండ్స్, జపాన్, ఈ కంట్రీస్ నుంచి ఎక్కువగా FDIs ఇండియాలోకి వచ్చాయి. ఏ సెక్టర్స్లోకి వచ్చాయి? సర్వీస్ సెక్టర్, తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, టెలికమ్యూనికేషన్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇలా వచ్చాయి. సో మరి FDIs వల్ల మనకి ఇంపాక్ట్ ఏంటి? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, జాబ్ క్రియేషన్ జరుగుతుంది, టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, ఇండస్ట్రియల్ గ్రోత్తో పాటు ఎకనామిక్ గ్రోత్ కూడా సాధ్యపడుతుంది. నెక్స్ట్ FDIస్కి FPIస్కి డిఫరెన్సెస్ తెలుసుకునే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. వీళ్ళు ఎవరైనా UPSC, APPSC, TGPSC ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకోసం AKS IAS అకాడమీలో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. వాటితో పాటు మెంటర్షిప్ మాడ్యూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ us ఆన్ దిస్ నెంబర్, రైట్? దెన్ సో ఇక్కడ మనకి FPIs అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్. సో దీనికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? సో ఇక్కడ మనకి FDIs ఏవైతే ఉన్నాయో అక్కడ ఏంటి, మేనేజరియల్ కంట్రోల్ కోసమో ఓనర్షిప్ కోసమో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవి కూడా వస్తుంది. జనరల్గా 10% కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే అది FDIగా కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ మనకు అలా కాకుండా ఓన్లీ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసి ఓనర్షిప్ కానీ మేనేజరియల్ కంట్రోల్ కానీ మీరు తీసుకోవట్లేదు అన్నప్పుడు దాన్ని FPIగా కన్సిడర్ చేస్తారు. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. సేమ్ ఫారినర్స్ ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఇక్కడ జనరల్గా స్టాక్స్ కానీ ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఎక్కువగా షేర్స్ని బై చేయడానికి ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ చూపిస్తే కూడా దాన్ని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్గా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సినవి షార్ట్ టర్మ్ అంటే చాలా తక్కువ టర్మ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. వేరే కంట్రీలో కనుక వాళ్ళకి మంచి ఇంట్రెస్ట్ రేట్ దొరుకుతుంది అంటే ఇక్కడ విత్డ్రా చేసుకుని అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. అందుకోసం అని చెప్పి వీళ్ళని ఓలటైల్ అంటారు ఆర్ హాట్ మనీ అని కూడా అంటాము. సో 1990sలో మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఒక క్రైసిస్ వచ్చింది, ఫినాన్షియల్ క్రైసిస్. ఆ టైంలో కూడా ఎక్కువగా ఈ FPIస్ని విత్డ్రా చేయడం వల్లనే ఆ ఫినాన్షియల్ క్రైసిస్ అనేది వచ్చింది. సో ఆ తర్వాత ఏషియన్ కంట్రీస్ వాళ్ళు స్ట్రెంథన్ చేసుకోవడానికి ట్రై చేశాయి. నెక్స్ట్ చూస్తే కనుక వీళ్ళది ప్యాసివ్ అప్రోచ్ ఉంటుంది, యాక్టివ్గా ఉండదు వీళ్ళ రోల్ అనేది. అండ్ రిటర్న్స్ మాత్రం వీళ్ళు డివిడెండ్స్ ద్వారా కానీ క్యాపిటల్ గెయిన్స్ ద్వారా ఎక్కువగా ఎర్న్ చేస్తూ ఉంటారు. సో స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ బాండ్స్ని బై చేయడం కానీ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎవరు రెగ్యులేట్ చేస్తారు? స్టాక్ మార్కెట్స్ అన్నప్పుడు SEBI, స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో దీనికి సంబంధించి నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ లిక్విడిటీ అంటే టెంపరీగా వీళ్ళు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మనకి ఆ టైంలో
ఏదన్నా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్లో తక్కువ డెఫిసిట్ ఉన్న గ్యాప్ ఉన్నా అది పూడ్చడానికి లిక్విడిటీ అనేది హెల్ప్ అవుతుంది. స్టాక్ మార్కెట్ పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇది, అంటే జనరల్గా ఎఫ్పిఐస్ ఎప్పుడైతే ఇన్వెస్ట్ అవుతాయో అప్పుడు స్టాక్ మార్కెట్ కొంచెం పుంజుకుంటుంది, లేదు అంటే కనుక కొంచెం డీలా పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ చూస్తే ఫారిన్ క్యాపిటల్ చాలా క్విక్గా రావడానికి ఇది హెల్ప్ అవుతుంది. లిక్విడిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇండియన్ స్టాక్ మార్కెట్స్ యొక్క స్ట్రెంత్ బూస్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అలానే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి కానీ, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటి, సో మనకి ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండి ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకు వచ్చే డెఫిసిటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనమాట. సో ఇలాంటి డెఫిసిట్స్ని పూడ్చడానికి కూడా మనకి ఆ రెవెన్యూ ఏదైతే మినిమైజ్ అవుతుందో దాన్ని పూడ్చడానికి కూడా ఇది హెల్ప్ అవుతాయి. అంతేకాకుండా కార్పొరేట్ గ్రోత్ని ఎంకరేజ్ చేయాలన్నా వీటికి ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే కనుక కన్సర్న్స్ ఏంటి, ఇక్కడ మేజర్ ఇష్యూ ఇవి వోలటైల్గా ఉండడం, షార్ట్ టర్మ్. సో తొందరగా పెట్టుబడులు పెడతారు, తొందరగా విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళు విత్డ్రా చేసుకోవడం అనేది క్రైసిస్కి దారి తీయొచ్చు. తర్వాత డీస్టెబిలైజ్ కూడా చేస్తుంది. ఫినాన్షియల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ని ఎంత స్ట్రెంథెన్ చేస్తుందో అంత డీస్టెబిలైజ్ చేసే రిస్క్ కూడా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ వీటిలో కూడా వాళ్ళు పెట్టి విత్డ్రా చేస్తూ ఉంటారు. సో ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చుయేషన్స్కి దారి తీయొచ్చు, ఆర్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ మీద కూడా ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే అసలు ఎఫ్డిఐకి ఎఫ్పిఐకి సమ్మరీ అని మనం చూస్తే ఇది లాంగ్ టర్మ్, ఇది షార్ట్ టర్మ్. ఇక్కడ ఓనర్షిప్ కానీ మేనేజరియల్ కంట్రోల్ కానీ ఉంటుంది, ఇక్కడ అలాంటి కంట్రోల్ ఏది ఉండదు. సో వీళ్ళు జనరల్గా కంపెనీస్లో టాంజిబుల్ అసెట్స్లో షేర్స్ అనేవి పెడుతూ ఉంటారు, లేకపోతే స్టేక్ అనేది బై చేస్తూ ఉంటారు, టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటి అంటే స్టాక్స్ కానీ బాండ్స్ కానీ ఇలా ఫినాన్షియల్ అసెట్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. సో వీళ్ళు ఎకనామిక్ గ్రోత్కి, జాబ్ క్రియేషన్కి హెల్ప్ చేస్తే ఇక్కడ లిక్విడిటీ క్రియేషన్కి వీళ్ళు హెల్ప్ చేస్తారు. కానీ ఓలటైల్గా ఉండటం అనేది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ ఎఫ్పిఐస్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు డిఫరెన్సెస్ బిట్వీన్ ఎఫ్డిఐ అండ్ ఎఫ్పిఐ? FDI is long term, FII is short term. FDI creates jobs and transfers technology. FII, institutional investments, are the same. Improves market liquidity. Both are regulated by SEBI in India. మరి దీనికి రైట్ ఆప్షన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి ఈరోజు మనం కాన్సెప్ట్ 360 సిరీస్లో ఎఫ్డిఐకి ఎఫ్పిఐకి ఉన్న బేసిక్ డిఫరెన్సెస్ ఏంటి అనేది తెలుసుకున్నాం. సో నాకు ఈజియెస్ట్ పాసిబుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో ఇఫ్ దిస్ ఈస్ ఈజీ అండ్ హెల్ప్ఫుల్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకా ఏదైనా టాపిక్స్ మీరు కాన్సెప్ట్ 360 సిరీస్లో కావాలి అనుకున్నా, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.